జగత్ ధనం మూలం, ప్రపంచానికి ధనమే మూలం. కానీ ఆ ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి ఎలా జన్మించిందో మీకు తెలుసా? పూర్వము ఇంద్రుడు తన వాహనమైన ఐరావతి మీద స్వర్గానికి వెళ్తుంటే అదే మార్గంలో వస్తున్నటువంటి దుర్వాస మహర్షి ఇంద్రుడిని చూసి గౌరవంతో నమస్కరించి పూలమాల తీసి ఇంద్రుడికి వేస్తాడు. ఎంతో గర్వం ఉన్నటువంటి ఆ ఇంద్రుడు క్షేత్రించుకుని ఆ పూలమాలని ఐరావతానికి వేస్తాడు. అప్పుడు ఎంతో కోపం ఉన్నటువంటి దుర్వాస మహర్షి ఇంద్రుడిని అష్ట ఐశ్వర్యాలు పోయి నువ్వు హీనంగా తయారవుతావని శపిస్తాడు. ఆ శాపం మూలంగానే ఇంద్రుడు బాలి చేతిలో ఓడిపోయి హీనంగా తయారవుతాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వేడుకుంటే పాల సముద్రాన్ని క్షీరణం చేస్తే వచ్చి అమృతాన్ని తాగటం వల్ల అందరికీ సర్వశక్తులు వస్తాయని చెప్తే దేవతలు రాక్షసులు కలిపి పాల సముద్రాన్ని క్షీరించినప్పుడు అమృతము విషంతో పాటు లక్ష్మీదేవి కూడా జన్మిస్తుంది. ఆ లక్ష్మీదేవి అప్పుడు విష్ణువును చేసి ప్రేమించి వివాహం చేసుకుంటుంది. అప్పటి నుంచి మహావిష్ణువు భార్య అయినటువంటి లక్ష్మీదేవి ధనానికి అధిపతి అవుతుంది.